కీర్తన సంఖ్య 48. ఈ కీర్తనలో 14 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 3 వచనాలు. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగానున్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. పోయిటిక్ జానరాలో రాయబడినటువంటి కీర్తన ఇది. బహుశా ఈ కీర్తన యొక్క నేపథ్యం 46, 47, 48 ఈ 3 అధ్యాయాలు కూడా ఒకే నేపథ్యం లాగానే ఉంది. బహుశా యెహోషాపాతే ఉండొచ్చులేండి. హిజ్కియా కంటే కూడా యెహోషాపాతే కాస్త రీజనబుల్ అనిపిస్తుంది. శత్రువుల దాటికి తట్టుకోలేక దేవుని మందిరానికి వెళ్ళి ఆయన చేసినటువంటి ప్రార్థన బట్టి దేవుడు అద్భుతమైనటువంటి విజయాలు వారికి అనుగ్రహించారు. ఈ భాగానికి నేను పెట్టినటువంటి పేరు ఏంటంటే, దేవుడు దర్శించిన వారు దేవుని ప్రజలు, వారు దేవుని మహిమపరిచెదరు. ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరేంటంటే, తన ప్రజల మధ్య దేవుని సన్నిధి యొక్క మహిమ ప్రభావాలు. ఈ కీర్తన యొక్క సారాంశం ఏంటంటే, దేవుని సన్నిధిని ఎవరు ఎలా ప్రతిస్పందిస్తారు, దేవుని ప్రజలు ఎలా స్పందిస్తారు, దేవుని శత్రువులు ఎలా స్పందిస్తారు అనేది ఈ కీర్తన చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ విషయం మనం తర్వాత భాగంలో చూడగలం. తర్వాత భాగం 48వ అధ్యాయము 4, 5, 6, 7, 8 వచనాలు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి, వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచట నుండగా వణకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారికి పట్టెను. తూర్పు గాలిని రేపి తర్షీసు ఓడలను నువ్వు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతిగా యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనం విరినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే, దేవుని సన్నిధి పట్ల ఆయన శత్రువుల ప్రతిస్పందన. ఎంచేతనంటే, వాళ్ళు దేవుని సన్నిధిని తాళలేక వాళ్ళు పారిపోయినట్టుగా పోయిటిక్ జానర్లో రాస్తున్నాడు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, దేవుడు వారి మధ్యలో కలుగు చేసినటువంటి పరిస్థితులను బట్టి ఇశ్రాయేలులు వెళ్ళి వాళ్ళు చూడగానే వాళ్ళు అప్పటికే చనిపోయి ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? యుద్ధం చేయలా. వాళ్ళు కొల్ల సొమ్మును దోచుకొని అక్కడి నుండి ఆ లోయల్లోకి వచ్చి అక్కడ దేవుణ్ణి స్తుతిస్తారు. ఆ తర్వాత వాళ్ళు యెరూషలేముకి వచ్చి కూడా వాళ్ళు దేవుని స్తుతిస్తారు. తర్వాత భాగము 9 నుండి 14 వరకు. దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భుదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించు చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడండి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మరణం నడిపించును. ఈ పోయిటిక్ జానర్లో రాయబడిన భాగాన్ని చూస్తే ఏదో ఫిజికల్గా అందులో ఉన్నటువంటి స్ట్రక్చర్ని బాగా గమనించి మీ తర్వాత వాళ్ళకి చెప్పండి అన్నట్టుగా అనిపించింది. కానీ నిజానికి కీర్తనకారుడు ఏం చెప్తున్నా అంటే, దేవుడు మన మధ్యలో ఉన్నాడా లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు గనక మన మధ్యలో ఉంటే మన శత్రువుడు మనల్ని ఏం చేయలేరు. అంచేత దేవుడు తన ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఆయన మహిమా ప్రభావాలు ఎంత గంభీరంగా ఉంటాయో యెహోషాపాతు గుర్తెరిగి ఆయన రాసినటువంటి కీర్తనగా, లేక ఆ సందర్భంలో రాయబడిన కీర్తనగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తండ్రి అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడను గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక.
పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. ఆమెన్.